లాస్ట్ ఎపిసోడ్ లో వాల్టర్ మామ ఆ మెత్ మూట తీసుకుని గస్ అనుచరుడు చెప్పిన లొకేషన్ లో డ్రాప్ చేయడంతో డీల్ విజయవంతంగా పూర్తవుతుంది. తాను తయారు చేసిన మెత్ మొత్తం అప్పగించినందుకు వాల్టర్ కు భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఆ డబ్బును సురక్షితంగా దాచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అప్పుడే అతనికి స్కైలర్ నుండి ఫోన్ వస్తుంది. వాల్టర్ కాల్ ఎత్తగానే అది స్కైలర్ కాదు, మేరీ. ఆమె ఆనందంగా వాల్టర్ నీకు పాప పుట్టింది, చాలా అందంగా ఉంది అని చెప్తుంది. ఆ వార్త విన్న వాల్టర్ ఆనందానికి అవధులుండవు. వెంటనే ఆసుపత్రికి బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి స్కైలర్ ని కలుస్తాడు. ఆ తర్వాత తొలిసారి తన చిన్న కూతురుని చూసి ఆనందంతో మురిసిపోతాడు. ఆ క్షణంలో వాల్టర్ జీవితంలో ఇంకేమీ అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అయితే కొద్దిసేపటికే టెడ్ కూడా అక్కడే ఉన్నాడని గమనిస్తాడు. స్కైలర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో టెడ్ నే ఆమెను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకొచ్చాడని తెలుస్తుంది. దానికి వాల్టర్ టెడ్ కు కృతజ్ఞతలు చెప్తాడు. ఆ తర్వాత టెడ్ మీ ముగ్గురు ప్రశాంతంగా సమయం గడపండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు వాల్టర్ ఇంటికి వెళ్లి గస్ ఇచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచిపెడతాడు. ఇదిలా ఉండగా జేన్ కు ఆమె తండ్రి నుండి ఫోన్ వస్తుంది. అండ్ అందులో తను జేన్ తో ఒక రికవరీ స్టేషన్ కి రావాలని చెప్తాడు. ఎందుకంటే జేన్ కు డ్రగ్స్ అలవాటు ఉందని అతనికి ముందే తెలుసు. ఆ అలవాటును మానిపించడానికి ఇలాంటి సెషన్లకు తీసుకెళ్తూ ఉంటాడు. జేన్ ఇంటి నుండి బయలుదేరిన తర్వాత జెస్సీ నిద్రలేస్తాడు. అతను ఇంట్లో చూసి షాక్ అవుతాడు. తలుపు పగిలిపోయింది. ఇంట్లో మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఎవరో దొంగతనం చేసినట్టుగా కనిపిస్తుంది. అన్నిటికంటే తన దగ్గర ఉన్న మొత్తం మెత్ కనిపించుకోకుండా పోయింది. జేన్ మత్తులో ఉన్నందున వాల్టర్ ఆ మెత్ తీసుకెళ్లాడన్న విషయం జెస్సీకి గుర్తురాదు. అతను నిజంగానే దొంగతనం జరిగిందని అనుకుంటాడు. ఇంకా అదే టెన్షన్ తో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉండగా జేన్ తన తండ్రితో కలిసి రికవరీ స్టేషన్ కి హాజరవుతుంది. కానీ ఆమెకు అక్కడ ఏ మాత్రం ఆసక్తి ఉండదు. సెషన్ పూర్తయ్యాక ఆమె తండ్రి ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. నువ్వు జెస్సీతో డేటింగ్ లో ఉన్నావా అని. దానికి జేన్ వెంటనే చచ్చ లేదు అని అబద్ధం చెప్తుంది. మరోవైపు జెస్సీ ఆందోళనగా వాల్టర్ ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ను వాల్టర్ జూనియర్ ఎత్తుతాడు. అప్పుడు జెస్సీ ఇది చాలా అర్జెంట్, వెంటనే మీ నాన్నతో మాట్లాడాలి అని చెప్తాడు. దాంతో వాల్టర్ ఫోన్ తీసుకోగానే అప్పుడు జెస్సీ భయంతో నా ఇంట్లో దొంగతనం జరిగింది, మనం తయారు చేసిన మొత్తం మెత్తుని ఎవరో దొంగలించారు అని చెప్తాడు. కానీ వాల్టర్ ఎలాంటి సమాధానం చెప్పుకోకుండా కాల్ కట్ చేస్తాడు. అది చూసి జెస్సీ పూర్తి నిరాశకు గురవుతాడు. ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే వాల్టర్ ముఖంలో కన్నింగ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. కాజ్ ఇప్పుడు హెల్త్ సెట్ అయింది. $1 million క్యాష్ ఉంది. సో చూస్తూ ఉంటే జెస్సీకి హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడు. ఆ తర్వాత వాల్టర్, హ్యాంక్, మేరీ అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటారు. వాల్టర్, హ్యాంక్ తమ విషయాలు మాట్లాడుతుండగా స్కైలర్, మేరీ కూడా పక్కనే తమ సంభాషణలో మునిగిపోతారు. ఆ తర్వాత స్కైలర్ తో మాట్లాడుతున్న సమయంలో ఇప్పుడు కూడా ఆఫీస్ కు వెళ్ళబోతున్నావా అని వాల్టర్ అడుగుతాడు. దానికి స్కైలర్ ఖచ్చితంగా వెళ్ళాలి, ఇప్పుడు మన మీద చాలా ఖర్చులున్నాయి, కానీ నీ ట్రీట్మెంట్ కోసం వచ్చిన డబ్బు మన రోజువారీ ఖర్చులకు ఉపయోగించలేం అని చెప్తుంది. తర్వాత సీన్ లో వాల్టర్, స్కైలర్ ఇద్దరు ఇంట్లో ఉంటారు. అప్పుడే వారి పాప ఏడవడం మొదలవుతుంది. వాల్టర్ ఆమెను ఎత్తుకొని తాను డబ్బు దాచిన గదిలోకి వెళ్తాడు. అక్కడ పాపతో ఒంటరిగా మాట్లాడుకుంటూ ఈ డబ్బంతా నీ తండ్రి సంపాదించినదే అని చెప్తాడు. తర్వాత రోజు వాల్టర్ స్కూల్లో ఉండగా జెస్సీ అక్కడికి వస్తాడు. ఇది చూసిన వాల్టర్ షాక్ అయిపోయి వెంటనే డోర్ లాక్ చేయగానే జెస్సీ వాల్టర్ తో నీ వాయిస్ మెసేజ్లన్నీ నేను విన్నాను, నువ్వు మెత్ అమ్మేశావని నాకు తెలుసు, మరి ముందే నాతో ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తాడు. అది విన్న వాల్టర్ కోపంగా అంత ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు నువ్వు హెరాయిన్ మత్తులో పడి ఊగుతున్నావు, నీ కారణంగా నా కూతురు డెలివరీకి నేను లేను అని గట్టిగా అరవగానే దానికి జెస్సీ నిశ్శబ్దంగా మనకు మొత్తం ఎంత డబ్బు వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ డీల్ మొత్తం $1.2 million కి, అందులో గస్ వాటర్ 20% తీసేసిన తర్వాత మన ఇద్దరికి చెరో $4,80,000 వస్తాయి అని చెప్తాడు. ఈ మాట వినగానే జెస్సీ ఫుల్ గా ఆనందపడి మరైతే నా డబ్బు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు వాల్టర్ ఆ డబ్బు ఇప్పుడే నీకు ఇవ్వను అని స్పష్టంగా చెప్తాడు. ఇంకా నీ డబ్బు నీకు కావాలంటే నువ్వు పూర్తిగా డ్రగ్స్ మానేసి క్లీన్ గా నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను అని చెప్తాడు. నేను కేవలం ఒక్కసారి మాత్రమే డ్రగ్స్ తీసుకున్నాను, ఇప్పుడు నేను పూర్తి క్లీన్ గా ఉన్నాను అని చెప్తాడు. ఆ మాటకి వాల్టర్ అయితే యూరిన్ టెస్ట్ చేయించు, అప్పుడు నిజంగా నువ్వు క్లీన్ అయ్యావో లేదో తెలుస్తుంది అని అంటాడు. కానీ జెస్సీకి తెలుసు తను క్లీన్ గా లేడు అని. అదే విషయాన్ని గ్రహించిన వాల్టర్ నాకు తెలుసు జెస్సీ, నువ్వు ఇంకా నీ జంకీ గర్ల్ ఫ్రెండ్ తో డ్రగ్స్ లో ఉన్నావు అని చెప్పి అని అనగానే ఆ మాటతో జెస్సీ ఆగ్రహానికి లోనై వాల్టర్ పై దాడి చేయడానికి కూడా వెనకాడ్డు. అదృష్టవశాత్తు పరిస్థితి అంతకంటే పెద్ద గొడవగా మారుకోకుండా అక్కడితో ముగుస్తుంది. దీంతో వాల్టర్ కూడా షాక్ గురవుతాడు. ఇదిలా ఉండగా స్కైలర్ వాల్టర్ దగ్గరికి వచ్చి చాలా ఉత్సాహంగా నీ కొడుకు ఏం చేశాడో చూడు అని చెప్పి తన దగ్గరికి పిలుచుకొని వచ్చి చూస్తే వాల్టర్ జూనియర్ ఒక వెబ్సైట్ తయారు చేసి ఉంటాడు. ఆ వెబ్సైట్ పేరు savewalterwhite.com. ఆ వెబ్సైట్ లో వాల్టర్ ఆరోగ్య పరిస్థితి మొత్తం వివరంగా ఉంటుంది. అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అతని చికిత్స కోసం విరాళాలు ఇవ్వచ్చు అని రాసుంటది. అయితే ఈ విషయం వాల్టర్కి అస్సలు నచ్చదు. ఎందుకంటే తన దృష్టిలో అది దానం కాదు, భిక్ష అడిగినట్టే. అయితే స్కైలర్ మాత్రం జూనియర్ మనసు నొప్పించొద్దని చెప్పి ఇప్పటికైతే ఏమీ అనొద్దని వాల్టర్ నొప్పిస్తుంది. తర్వాత వాల్టర్ ఈ సమస్య గురించి సౌల్ గుడ్మెన్ తో మాట్లాడతాడు. అప్పుడు సౌల్ ఒక తెలివైన ఐడియా చెప్తాడు. ఈ వెబ్సైట్ కి వచ్చే డొనేషన్స్ అన్ని నిజమైనవే అని అనిపించేలా నువ్వే వేర్వేరు దేశాల నుంచి వేర్వేరు పేర్లతో చిన్న చిన్న మొత్తంలో డబ్బు పంపించవచ్చు, అప్పుడు ఎవరికి అనుమానం రాదు అని చెప్తాడు. మొదట వాల్టర్ కి ఈ ప్లాన్ నచ్చదు, కానీ చివరికి అదే సరైన మార్గం అని అంగీకరిస్తాడు. మరోవైపు జెస్సీ మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తాడు.
వాల్టర్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా డ్రగ్స్ తీసుకుంటాడు. అప్పుడే జేన్ నీ పార్ట్నర్ మోసం చేశాడా అని అడిగితే అవును అని మత్తులో చెప్తూ ఉంటాడు. దానికి జేన్ $420 కదా రావాల్సింది అని అడిగితే అప్పుడు జెస్సీ $4,00,000 అని గొనుగుతూ ఉంటాడు. ఆ మాట వినగానే జేన్ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. అండ్ ఇక్కడ నుండి జేన్ లో ఒక కొత్త క్యారెక్టర్ బయటకు వస్తుంది మామ, వెయిట్ అండ్ వాచ్. అలా చెప్పేశాక మరుసటి రోజు జేన్ కు ఆమె తండ్రి నుండి ఫోన్ వస్తుంది. జేన్ వెంటనే టెన్షన్ గా ఇంటి బయటకు రాగానే ఆమె తండ్రి అక్కడే నిలబడి జేన్ జెస్సీ ఇంట్లో నుండి బయటకు రావడాన్ని చూస్తాడు. దాంతో జేన్ జెస్సీ మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానం అతనికి బలపడుతుంది. దీని తర్వాత జేన్ తండ్రి ఇంట్లోకి వచ్చి చూస్తే ఇల్లంతా డ్రగ్స్ తో నిండిపోయి ఉంటుంది. అదంతా చూసిన జేన్ ఫాదర్ కి మెంటలేకపోతుంది. మరోవైపు జెస్సీ మాత్రం మత్తులో ప్రశాంతంగా పడుకొని ఉంటాడు. అది చూసిన జేన్ తండ్రికి కోపం ఆగదు. వెంటనే జెస్సీని బయటకి ఈడ్చుకుంటూ వస్తాడు. అయితే జేన్ జెస్సీకి ఏమీ తెలియదు అన్నట్టుగా తనని వెనకేసుకొస్తూ ఉంటది. ఇంకా జెస్సీ కూడా వెనక్కి తగ్గకుండా నేను ఇక్కడ అద్దె చెల్లించుంటున్నాను, నాకు ఇక్కడ ఉండే హక్కు ఉంది అని వాదిస్తాడు. అయితే జేన్ తండ్రి మాత్రం తన కూతుర్ని వెంటనే తనతో రావాలని చెప్తాడు. కానీ జేన్ అందుకు ఒప్పుకోదు. దాంతో ఆమె తండ్రి ఒక పెద్ద హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఇప్పుడే గనక నాతో రాకపోతే ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు చెప్తాను, అప్పుడు జెస్సీని అరెస్ట్ చేస్తారు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. మొదట జేన్ అంగీకరించదు. కానీ పరిస్థితి మరింత దిగజారుతుందని అర్థం చేసుకుని నేను రేపు మీతో వస్తాను, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది పూర్తయ్యాక మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. కొద్దిసేపు ఆలోచించిన ఆమె తండ్రి అందుకు ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన తర్వాత జెస్సీ వెంటనే నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. దానికి జేన్ వాల్టర్ నీకు ఇవ్వాల్సిన డబ్బు చాలా పెద్ద మొత్తంలో ఉంది, ఆ డబ్బు గనక మనతో ఉంటే మనం కొత్త జీవితం మొదలు పెట్టచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవించచ్చు అని చెప్తుంది. కానీ అసలు సమస్య ఒక్కటే, ఆ డబ్బు వాల్టర్ దగ్గర నుండి ఎలా తీసుకురావాలి అని. ఆ తర్వాత జేన్ స్వయంగా వాల్టర్కు ఫోన్ చేస్తుంది. తాను వాల్టర్ మాజీ విద్యార్థిని చెప్పి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జెస్సీకి రావాల్సిన డబ్బు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మొదట వాల్టర్ ఆమె మాటలను పట్టించుకోడు. కానీ జేన్ ఒత్తిడి చేయడంతో చివరికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా జెస్సీ మాత్రం వాల్టర్ డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాం అని ఆందోళన చెందుతాడు. జేన్ అతనికి ధైర్యం చెప్తూ అది నీ కష్టార్జితం, అతన్ని ఇవ్వకపోతే పోలీసులకు చెప్పాల్సి వస్తుంది, అప్పుడు అతడే ప్రమాదంలో పడతాడు, కాబట్టి ఆ డబ్బు తప్పకుండా ఇస్తాడు అని నమ్మకం కలిగిస్తుంది. రాత్రి అవుతుంది. వాల్టర్ ఇంట్లోనే కూర్చొని బయటకు వెళ్ళడానికి ఒక కారణం కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే స్కైలర్ బేబీ డైపర్స్ అయిపోయాయి, వెళ్ళి కొత్తవి తీసుకుంటారా అని చెప్తుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వాల్టర్ నేరుగా జెస్సీ ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడ జేన్ తలుపు తెరుస్తుంది. అలా డోర్ తెరవగానే జేన్ బ్యాగ్ ని లాక్కోవడానికి చూస్తుంది. అప్పుడు వాల్టర్ ఇది జెస్సీకి రావాల్సిన వాట, నీది కాదు అని చెప్తాడు. అంతేకాకుండా తను జెస్సీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగానే జేన్ వెంటనే తలుపు మూసేస్తుంది. ఈ బిహేవియర్ ని చూస్తే మనకే మెంటల్ ఎక్కేస్తుంది. అలా డోర్ వేయగానే వాల్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడంతో జెస్సీ జేన్ ఇద్దరు ఆనందంతో మురిగిపోతారు. అండ్ ఇక్కడ జేన్ క్యారెక్టర్ లో చేంజ్ చూస్తాం. డబ్బును చూడగానే చంద్రముఖిలా మారిపోతుంది. ఒక కొత్త జీవితం మొదలు పెడదామని చెప్పి జెస్సీతో చెప్తూ ఉంటది. జెస్సీ కూడా గంగిరెద్దులా తల ఊపుతూ తోకలా వెంటాయి వెళ్తుంటాడు. కానీ పడుకునే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి అని చెప్పి హెరాయిన్ తీసుకుంటారు. మరోవైపు వాల్టర్ డైపర్లు వెతుకుతూ ఒక బార్ లోకి వెళ్తాడు. అక్కడ స్కైలర్ కు ఫోన్ చేసి 3 షాపులు తిరిగాను, ఎక్కడ డైపర్లు దొరకలేదు, ఇంకో షాపుకి వెళ్తున్నాను, కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్తాడు. అదే బార్ లో జేన్ తండ్రి కూడా ఉంటాడు. తనకు తెలియకుండానే వాల్టర్ తో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ కొడుకా కూతురా అని అడుగుతాడు. దానికి వాల్టర్ నాకు రీసెంట్ గానే ఒక పాప పుట్టింది అని ఆనందంగా చెప్తాడు. దానికి జేన్ తండ్రి నాకు ఒక కూతురుంది, ఇప్పుడు ఆమె పెద్దదయ్యింది, తన జీవిత నిర్ణయాలని తానే తీసుకోగలని అనుకుంటోంది, కానీ అది అంత సులభం కాదు అని బాధగా చెప్తాడు. వాల్టర్ కూడా తన మనసులోని మాట చెప్తాడు. జెస్సీని తన కొడుకు స్థానంలో ఊహించుకొని నాకు ఒక నెఫ్యూ ఉన్నాడు, వాడు కూడా అంతే, నా మాట వినడం లేదు అని అంటాడు. అప్పుడు జేన్ తండ్రి చెప్పిన మాటలు వాల్టర్ మనసును బలంగా తాకుతాయి. కుటుంబంలో గొడవలు సహజం, కానీ వాటిని పరిష్కరించుకోవాల్సింది కూడా మనమే, కుటుంబాన్ని వదిలేయడం కాదు, కాపాడుకోవడం ముఖ్యం అని. ఈ మాటలు విన్న వాల్టర్ జెస్సీతో మళ్ళీ మాట్లాడడానికి నిర్ణయించుకుంటాడు. వెంటనే వాల్టర్ జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎంత కొట్టినా తలుపుని ఎవ్వరూ తీయరు. దాంతో వాల్టర్ వెనక వైపు నుండి వెళ్లి ముందు తానే పగలగొట్టిన వెనక తలుపు ద్వారా లోపలికి వెళ్తాడు. జెస్సీ జేన్ ఇద్దరు హెరాయిన్ మత్తులో ఉండడంతో ఎంత లేపడానికి ప్రయత్నించినా తను లేవడు. అప్పుడే వాల్టర్ జేన్ మంచంపై అపస్మారక స్థితిలో పడుకొని ఉందని గమనిస్తాడు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ కావడంతో వాంతి ఆమె గొంతులోనే ఇరుక్కుపోయి ఆమెకు ఊపిరి ఆడకుండా ఉంటది. మొదట వాల్టర్ ఆమెను కాపాడడానికి ముందుకొస్తాడు, కానీ ఒక్క క్షణం ఆగిపోతాడు. జేన్ చనిపోతే జెస్సీ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తాడు అన్న ఆలోచనతో అలానే చూస్తూ ఉండిపోతాడు. కొన్ని క్షణాల్లోనే జేన్ ప్రాణాలు కోల్పోతుంది. వాల్టర్ మాత్రం ఏమీ జరగనట్టుగా నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడితో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 ముగుస్తుంది మామ. ఇక్కడ నా ఒపీనియన్ ప్రకారం వాల్టర్ మామ జేన్ ని చనిపోవడానికి ఎందుకు వదిలేశాడు అంటే, గస్ చెప్పినట్టుగా డ్రగ్ అడిక్ట్స్ ని నమ్మకూడదు. అందులోనూ అంత డబ్బు చూశాక పారిపోదాం అని అనుకున్న అమ్మాయి జెస్సీ లైఫ్ లో ఉంటే పిచ్చోడ్ని చేసి రోడ్డు మీద వదిలేస్తుంది. సో ప్రాక్టికల్లీ తను చనిపోవడమే జెస్సీ లైఫ్ కి మంచిది. కానీ వాల్టర్ తో జర్నీ అంటే చెప్పులు లేకుండా ముళ్ళ కంపల్లో నడవడం లాంటిది. సో చూడాలి ఇద్దరు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అన్నది. అండ్ ఫైనలీ వీఆర్ అట్ ది ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 13.
ఎపిసోడ్ ప్రారంభంలో జెస్సీ జేన్ నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మనకు తెలిసిందే గత ఎపిసోడ్లోనే జేన్ మరణించింది. ఆ విషయం తెలియని జెస్సీ ఆమెను లేపడానికి పదే పదే ప్రయత్నిస్తూనే ఉంటాడు. కొద్దిసేపటికి నిజం అర్థమవుతుంది, జేన్ నిజంగానే చనిపోయింది అని. ఆ ఒక్క విషయంతో జెస్సీ పూర్తిగా కుప్పకూలిపోతాడు. ఎందుకంటే అదే రోజు ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక్క రోజులోనే అతని ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. దాంతో తీవ్ర ఆవేదనలో ఉన్న జెస్సీ వెంటనే వాల్టర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. కానీ జేన్ ఎలా చనిపోయిందో అప్పటికే వాల్టర్కు తెలుసు. ఎందుకంటే ఆమె చివరి క్షణాల్లో అతను అక్కడే ఉన్నాడు. అయినా కూడా ఏమీ తెలియనట్టే నటిస్తూ, నువ్వు టెన్షన్ పడొద్దు, నాకు ఒక వ్యక్తి తెలుసు, అతను ఆ పరిస్థితిని హ్యాండిల్ చేస్తాడు అని చెప్తాడు. అప్పుడే ఒక కార్ ఫుల్ రేజ్ లో వస్తూ ఉండడం చూస్తూ ఉంటే ఎవరో జేన్ కోసం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా వచ్చిన కార్ జేన్ ఇంటి దగ్గర ఆగి అందులో నుండి ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ బయటికి దిగుతుంది. తనే మన మైక్ జెస్సీ ఇంటికి చేరుకొని ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా తొలగిస్తాడు. అన్ని సాక్ష్యాలను మాయం చేసిన తర్వాత జెస్సీ దగ్గరికి వచ్చి పోలీసులు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఒకవేళ వచ్చినా నీకేమీ తెలియనట్టు మాత్రమే చెప్పు అని హెచ్చరిస్తాడు. కానీ జేన్ మరణంతో జెస్సీ పూర్తిగా మానసికంగా విరిగిపోతాడు. అతన్ని మళ్ళీ వాస్తవంలోకి తీసుకురావడానికి మైక్ ఒక చెంపదెబ్బ కొడతాడు. అయితే ఈ చెంపదెబ్బ నిజంగానే కొట్టాడని ఆరన్ పాల్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు మామ. ఆ ఒక్క దెబ్బతో జెస్సీ తేరుకొని పోలీసులు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. మరోవైపు వాల్టర్ తన కుటుంబంతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద ఉంటాడు. అతను వాల్టర్ జూనియర్ ని పిలుస్తాడు. కానీ జూనియర్ స్పందించాడు. దాంతో స్కైలర్ ఫ్లిన్ అని పిలువు, అప్పుడు వస్తాడు అని చెప్తుంది. వాల్టర్ అలానే పిలవగానే జూనియర్ ఒక్కసారిగా అరవడం మొదలు పెడతాడు. దాంతో ఇద్దరు వెళ్లి చూడగానే అతను ఆనందంగా SaveWalterWhite.com వెబ్సైట్ కు డొనేషన్స్ రావడం ప్రారంభమయ్యాయి అని చెప్తాడు. ఈ విషయాన్ని చూసిన స్కైలర్ కూడా ఫుల్ గా ఆనందపడుతూ ఉంటది. అయితే ఆ డొనేషన్ నిజానికి వాల్టర్ స్వయంగా పంపిస్తున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అందరూ అవి ఇతరుల సహాయం నుంచి వస్తున్నాయని నమ్ముతారు. కానీ ఆ నాటకం వాల్టర్ కి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వదు. ఇదిలా ఉండగా జేన్ తండ్రి తన కూతుర్ని తీసుకురావడానికి ఆమె ఇంటికి వస్తాడు. కానీ అక్కడికి వచ్చేసరికి జేన్ చనిపోయిందనే భయంకరమైన నిజం తెలుసుకుంటాడు. మొదటి నుంచి జెస్సీపై అనుమానం ఉన్నా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. జేన్ వస్తువులు సర్దుతుండగా ఆమె వేసిన ఒక డ్రాయింగ్ అనిపిస్తుంది. దాన్ని జ్ఞాపకంగా తనతో తీసుకెళ్తాడు. మరోవైపు వాల్టర్ జెస్సీకి ఫోన్ చేసి తర్వాత ఏం చేయాలో సూచనలు ఇస్తాడు. ఇక మరో సీన్ లో హ్యాంక్ తన ఆఫీస్ లో సహోద్యోగుల వద్ద వాల్టర్ చికిత్స కోసం డొనేషన్స్ ని సేకరిస్తున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడ సీన్ ని గమనిస్తే మామ హ్యాంక్ వాల్టర్ ఫేస్ ని చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాంటెడ్ అని ఉంటది. అదే సమయంలో కాంబో గురించి కూడా మాట్లాడతాడు. బ్లూ మెత్ అమ్ముతుండగానే కాంబోని కాల్చి చంపారు అని చెప్పాక అప్పటి నుంచి ఈ కేసు మరింత ప్రమాదకరంగా మారిందని మరియు హైసెన్బర్గ్ నెట్వర్క్ ఇంకా చురుగ్గా పనిచేస్తుందని అందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. కాంబో చనిపోయినప్పటి నుంచి బ్లూ మెత్ సప్లై కూడా ఒక్కసారిగా ఆగిపోయిందని హ్యాంక్ అనగానే అప్పుడు అతని సహోద్యోగి అది సహజమే, హైసెన్బర్గ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అని అంటాడు. దానికి హ్యాంక్ వెంటనే లేదు, అసలు హైసెన్బర్గ్ ఇంకా బయట ఉన్నాడు, జైల్లో ఉన్నవాడు కేవలం డబ్బు తీసుకుని నేరాన్ని ఒప్పుకునే నకిలీ వ్యక్తి మాత్రమే అని అంటాడు. మరోవైపు వాల్టర్ జూనియర్ వెబ్సైట్ కి వస్తున్న డొనేషన్ లో ఆనందంగా చూస్తుంటారు. అదే సమయంలో వాల్టర్ సౌల్ గుడ్మెన్ తో ఫోన్ లో మాట్లాడి జెస్సీ ఉన్న అడ్రస్ తీసుకుంటాడు. ఇంకా అక్కడ మైక్ తో కలిసి వాల్టర్ ఆ ఏరియాలోకి వెళ్ళగానే మైక్ వాల్టర్ తో నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటా, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. కానీ వాల్టర్ స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ అడ్రస్ కి వెళ్లి చూస్తే అది పూర్తిగా డ్రగ్ అడిక్ట్స్ తో నిండిపోయిన ఒక బూత్ బంగ్లాలా ఉంటది. చుట్టూ ఎక్కడ చూసినా మత్తులో ఉన్న వాళ్ళే కనిపిస్తారు. చివరికి వాల్టర్ జెస్సీని కనుగొంటాడు. అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు జెస్సీ ఒక్కసారిగా ఏడుస్తూ ఇదంతా నా వల్లే జరిగింది, జేన్ నా వల్లే చనిపోయింది అని అంటాడు. దానికి వాల్టర్ జెస్సీకి ధైర్యం చెప్తూ దీనికి నువ్వు కారణం కాదు అని అంటాడు. అయితే ఇప్పటి వరకు జేన్ జెస్సీ మధ్య ఉన్నది కేవలం తాత్కాలిక సంబంధమేనని వాల్టర్ అనుకున్నాడు. కానీ జెస్సీ ఆవేదన చూసిన తర్వాత అతను జేన్ ని నిజంగా ఎంత ప్రేమించాడో వాల్టర్కి అర్థమవుతుంది. ఇదిలా ఉండగా జేన్ తండ్రి తన కూతురు అంత్యక్రియలను ఏర్పాటు చేస్తుంటాడు. ఆ బాధను తట్టుకోలేక ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు SaveWalterWhite.com వెబ్సైట్ కు వరుసగా డొనేషన్లు వస్తూనే ఉంటాయి. అది చూసి స్కైలర్ అండ్ వాల్టర్ జూనియర్ ఇద్దరు చాలా సంతోషపడుతుంటారు. కానీ ప్రతి డొనేషన్ వచ్చినప్పుడు వినిపించే సౌండ్ మాత్రం వాల్టర్ కి అసహనంగా అనిపిస్తుంది. అందుకే ఆ శబ్దాన్ని మ్యూట్ చేయమని చెప్తాడు. అప్పుడే మేరీ నుండి ఫోన్ వస్తుంది. వాల్టర్ జూనియర్ ని ఇంటర్వ్యూ చేయడం కోసం రేపు న్యూస్ పేపర్ వాళ్ళు రాబోతున్నారు అని చెప్తుంది. ఆ వార్త విన్న స్కైలర్ చాలా సంతోషపడుతుంది. కానీ వాల్టర్ మాత్రం అస్సలు సంతోషించాడు. ఎందుకంటే ఇప్పుడు తన ఆరోగ్యం గురించి మొత్తం నగరానికి తెలిసిపోతుంది అని. ఇక మరోవైపు హ్యాంక్ తన ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. అప్పుడే అతని బాస్ అక్కడికి వచ్చి కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలకు పరిచయం చేస్తాడు. వారిలో గస్ ఫ్రింగ్ కూడా ఉంటాడు. And Gustavo Fring of Los... Hi, Gus.
Gotta tell you, you guys make some killer chicken. Well, thank you very much. వాల్టర్ చికిత్స కోసం ఏర్పాటు చేసిన డొనేషన్ బాక్స్ ని చూసిన తర్వాత గస్ తన వంతుగా కూడా కొంత డబ్బు వేస్తాడు. కానీ అసలు వాల్టర్ ఎవరో, హైజన్బర్గ్ ఎవరో అతనికి ఇప్పటికే బాగా తెలుసు. మరోవైపు జెస్సీ ప్రస్తుతం రీహాబ్ సెంటర్ లో ఉంటాడు. జేన్ మరణించిన తర్వాత అతని మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటుంది. అతన్ని చూడడానికి వచ్చిన వాల్టర్ కొన్ని రోజులు నేను రాలేను, నాకు సర్జరీ జరగబోతుంది అని చెప్తాడు. దానికి జెస్సీ నువ్వు చెప్పింది నిజమే, ఇదంతా జరగడానికి నేనే అర్హుణ్ణి అని తీవ్ర అపరాధ భావంతో ఉంటాడు. వాల్టర్ మాత్రం అతనికి ధైర్యం చెప్పి మళ్ళీ కోలుకోవాలని ప్రోత్సహిస్తాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన వాల్టర్ జూనియర్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడని చూస్తాడు. ఆ విషయం మీద వాల్టర్ కు పెద్దగా ఆసక్తి లేకపోయినా స్కైలర్, మేరీ మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇంటర్వ్యూలో వాల్టర్ జూనియర్ తన తండ్రి గురించి ఎంతో గర్వంగా మాట్లాడతాడు. అతని ధైర్యం, పోరాటం గురించి చెప్తాడు. కొడుకు చెప్పిన ప్రతి మాట వింటూ వాల్టర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే తాను నిజంగా ఎవరో, తన కుటుంబం కోసం ఏం చేస్తున్నాడో ఆ కొడుకు అస్సలు తెలియదు. ఆ తర్వాత వాల్టర్ సర్జరీ సమయం వస్తుంది. ఆపరేషన్ కి ముందు డాక్టర్స్ అతనికి రిలాక్సింగ్ మెడిసిన్ ఇస్తారు. ఆ మందు ప్రభావంతో వాల్టర్ పూర్తిగా రిలాక్స్ అవుతాడు. అప్పుడే స్కైలర్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతుంది, నీ ఫోన్ ఎక్కడుంది అని. దానికి వాల్టర్ తెలియకుండానే ఏ ఫోన్ అని అంటాడు. ఆ ఒక్క మాటతో స్కైలర్కి అస్సలు నిజం అర్థమవుతుంది. వాల్టర్ దగ్గర నిజంగానే 2 ఫోన్లు ఉన్నాయని ఆమెకు నిర్ధారణ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత వాల్టర్కు సర్జరీ జరుగుతుంది. అదృష్టవశాత్తు ఆ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అవుతుంది. సర్జరీ అనంతరం డాక్టర్ వాల్టర్ అండ్ స్కైలర్ తో మాట్లాడతాడు. అతను తన శుభవార్త చెప్తూ ప్రస్తుతం క్యాన్సర్ పూర్తిగా తొలగిపోయింది అని చెప్పగానే వాల్టర్ ఆనందానికి అవధులుండవు. డాక్టర్ అతని చిన్న పాప గురించి కూడా అడిగి తర్వాత కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. కొంతకాలం బరువైన వస్తువులను ఎత్తకూడదు, పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తాడు. దానికి స్కైలర్ ఇతను మళ్ళీ ఎప్పుడు ఉద్యోగానికి వెళ్ళగలడు అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఇంకా కొంత సమయం పడుతుంది అని సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. వాల్టర్ మాత్రం ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటాడు. కానీ స్కైలర్ మాత్రం అతని మాటలకి ఏమాత్రం స్పందించదు. ఆమె తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. తాను 2 రోజుల పాటు హ్యాంక్ అండ్ మేరీ ఇంట్లో ఉండబోతుందని చెప్తుంది. అది విన్న వాల్టర్ ఆశ్చర్యపోతాడు. నా సర్జరీ విజయవంతమైంది, ఇప్పుడు నాకు నీ అవసరం ఎక్కువ, అలాంటప్పుడు నన్ను వదిలి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతాడు. అయినప్పటికీ స్కైలర్ తన నిర్ణయం మార్చుకోదు. ఆమె ప్రశాంతంగా అసలు విషయం చెప్తుంది. సర్జరీకి ముందు నీకు రిలాక్సింగ్ మెడిసిన్ ఇచ్చినప్పుడు నేను నీ ఫోన్ గురించి అడిగాను. అప్పుడు నువ్వు ఏ ఫోన్ అని అన్నావు. అంటే నీ దగ్గర ఎప్పటి నుంచో 2 ఫోన్లు ఉన్నాయి, నువ్వు ఇన్ని రోజులు నాతో అబద్ధాలు చెప్తున్నావు అని ఆవేదనను వ్యక్తపరుస్తుంది. అప్పుడు వాల్టర్ వెంటనే అంటే నీకు నేను ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నానని అనుమానం ఉందా అని అడుగుతాడు. దానికి స్కైలర్ సమాధానంగా మొదట టెడ్తో నీకు సంబంధం ఉందేమో అనుకున్నాను, కానీ అసలు విషయం వేరే. నేను గ్రెచెన్కి నేరుగా మెసేజ్ చేసి అడిగాను మన చికిత్స కోసం డబ్బు నిజంగానే వాళ్ళు ఇచ్చారా అని. అప్పుడు ఆమె నిజం చెప్పింది, వాళ్ళు ₹1 కూడా ఇవ్వలేదని. అంటే ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? మొదట మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటానన్నావు, కానీ తనకు ఫోన్ చేస్తే నువ్వు అసలు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నీ క్యాన్సర్ ఉన్నట్టుగా కూడా నీ తల్లికి తెలియదు అని చెప్పింది. ఇన్ని రోజులు నువ్వు వరుసగా అబద్ధాలే చెప్తున్నావు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో నేను తెలుసుకోవాలనుకోవడం లేదు, కానీ ఇక నీతో ఉండలేను అని చెప్పి స్కైలర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తూ ఉండగా వాల్టర్ ఒక చివరి ప్రయత్నంగా నేను నిజం చెప్తే నువ్వు నాతో ఉంటావా అని అడుగుతాడు. కానీ స్కైలర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు జేన్ తండ్రి మళ్ళీ తన ఉద్యోగానికి వెళ్తాడు. తన కూతురు జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా విధుల్లో చేరతాడు. కానీ అతని మనసంతా ఇంకా జేన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల అతను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సిగ్నల్స్ తప్పుగా అందిస్తాడు. ఆ ఒక్క పొరపాటుతో 2 విమానాలు గాల్లో ఢీకొంటాయి. ఆ ప్రమాదంలో వచ్చిన శకలాలు నేరుగా వాల్టర్ ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడతాయి. అక్కడే సీజన్ ప్రారంభం నుంచి మనకు పదే కనిపించిన గులాబీ రంగు టెడ్డీ బేర్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ టెడ్డీ బేర్ స్విమ్మింగ్ పూల్ లోకి ఎలా వచ్చిందో అనుమానం ఉండేది. ఈ ఫైనల్ ఎపిసోడ్ తో ఈ మిస్టరీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇక్కడతో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ముగుస్తుంది మామ. కానీ నిజమైన కథ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మొదటి 2 సీజన్లో కేవలం పునాది మాత్రమే. ఇక నుంచి వచ్చే సీజన్లో వాల్టర్ వైట్ పూర్తిగా హైసెన్బర్గ్ లా ఎలా మారాడో తెలుసుకుంటాం. అండ్ ఇక్కడ నుండి కథ మరింత ప్రమాదకరంగా, మరింత ఉత్కంఠభరితంగా మారబోతుంది. తొందరలో ఆ సీజన్ కూడా మీ ముందుకు తెస్తా. అంతవరకు ఇదిగో ఎవరైనా డార్క్ చూడకపోయి ఉంటే చూసేసేయండి మామ. సో మళ్ళీ సీజన్ 3తో మీ ముందుకు వస్తా. టిల్ దెన్ టేక్ కేర్, టడా బై బై, లవ్ యూ.